బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న అరవింద్. బ్రో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మధుసూదన్ రావు గారు కాశ్మీర్ అటాక్ లో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి 50 లక్షలు విరాళం అయితే ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చు. అన్న నేను గొప్ప వ్యక్తుల గురించి పుస్తకాలు చదివినా, డాక్టర్ అంబేద్కర్ గురించి కానీ, ఛత్రపతి శివాజీ కానీ, అట్లాంటి వాళ్ళ గురించి పుస్తకాలు చూసినా కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను నిజంగా లైఫ్ లో చూస్తున్నాను. నిజంగా ఇట్లాంటి ఈ జనరేషన్ లో పవన్ కళ్యాణ్ చూడడం, నా జనరేషన్ లో పవన్ కళ్యాణ్ చూడడం చాలా హ్యాపీ అవుతుంది. నిజంగా నిక్కస్ అయిన లీడర్ అన్న, దమ్ముని లీడరు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి ప్రతిదీ కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు చూడండి, నవ్వున్నాను కాదన్న, ఆయనకి ఏమొస్తుంది చెప్పండి అన్న. నిజంగా అనుకుంటే తను గవర్నమెంట్ నుంచి ఇచ్చాడు, కానీ సొంత డబ్బులు కూడా మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు సొంత డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మధుసూదన్ ఫ్యామిలీకి ఎవరైతే పాల్గొన్న టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయారు ఆ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వటాలు అనేది చాలా గొప్ప చూడొచ్చు. నిజమైన నిక్కసైన లీడర్ అని చెప్పుకోవచ్చు, మంచితనానికి మారిపోయారని చెప్పుకోవచ్చు. ఈరోజు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఇప్పుడు ఇక్కడనే ఉంటేనే ఇంత చేస్తున్నాడు. ఒకవేళ సెంట్రల్ పోతే మాత్రం 100% భారతదేశం నా మాతృభూమి, భారతరంధన సహోదరు అన్నట్టుగా నిజమైన నిక్కాసైన లీడర్ ఇండియాలో పుస్తకాలు చదివినా కానీ అట్లాంటి లీడర్ మనకు మా ఫ్యూచర్ కనిపించాలని నమ్మకం నాకు కలిగింది. నిజంగా ఒక దమ్ముని లీడర్ అని చెప్పొచ్చు అన్న. ఓకే అన్న, మరో విషయం అన్న, సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10 లక్షలు మాత్రం ఇచ్చారు, కానీ జనసేన పార్టీ సుమారుగా 50 లక్షలు విరాళం అయితే ఇచ్చారు. దీన్ని ఏ వేలో పోల్చొచ్చు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు? అన్న నిజంగా ఇండియాలోనే పవన్ కళ్యాణ్ వ్యక్తి పాన్ ఇండియా పొలిటీషియన్ అను. ఎందుకంటే తను ఎన్ని అయితే పోటీ చేస్తాడో అన్ని అంత సక్సెస్ఫుల్ 100% సక్సెస్ రేట్ తోనే తను విన్ అయ్యాడు. ఇండియాలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, 100 పోటీ చేస్తే 20 గెలుస్తారు, 100 పోటీ చేస్తే 10 గెలుస్తారు. కానీ ఎన్నైతే పోటీ చేస్తే అన్ని గెలిచారు. కాబట్టి సో ఇండియానే ఒక #1 పాన్ ఇండియా పొలిటీషియన్ మారాడు. కాబట్టి తను చేసే విధానం, తను చేసే పని కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు ఇండియా కాదన్నా, పాకిస్తాన్ లో సైతం కూడా పవన్ కళ్యాణ్ అరే ఇండియా టచ్ చేయాలంటే ఇండియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉన్నాడని అవతల దేశం పాకిస్తాన్ లో భయపడుతుంది. సో అది మనకు తెలుగుడుకున్న సత్తా. నిజంగా చాలా గర్విస్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలు కావాలి, ఇట్లాంటి వ్యక్తులు కదా మనం ఎంకరేజ్ చేయాలి ఫీలింగ్ అనేది. ఎవడో కామెంట్ ఇస్తారన్న, సింపతి కోసం 50 లక్షలు ఇచ్చినాను, నువ్వు అది కూడా ఇవ్వవు, ఉన్నానికేమో ఎంకరేజ్ చేయవు. కానీ ఇంకట్లాంటి వ్యక్తిని పట్టుకొని కామెంట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పొచ్చు అన్న. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా సరే విమర్శలు అయితే తప్పట్లేదు. రీసెంట్ గా మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్తేనేమో గతంలో ప్రవీణ్ పాస్టర్ గారి ఇష్యూ మీదకి అసలు ఆయన ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, ఈయన కేవలం హిందూస్ గా సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? అన్న అల్లేం లేదన్న, మీరు అవునా కాదన్న, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ క్రిస్టియన్. సో పవన్ కళ్యాణ్ కుల మత భేదాలు అంటారు ఏముండదు. ప్రతిసారి కూడా ప్రతి ఒక్క కులానికి అనుకూలంగా ఉంటాడు. ఎప్పుడు ఏమైనా కూడా ట్వీట్ పరంగా కానీ, సహాయం పరంగా కానీ, సహాయం కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ 100% సహాయం జరుగుతూనే ఉంటుంది. సో అక్కడ రెస్పాండ్ కావాలి, ఇక్కడ రెస్పాండ్ అంటే ఇది నార్మల్ కాదన్న. ఆ మాట తక్కువ చేసో ఈ మాట ఎక్కువ చేసో కాదు, ఇది మన ఇండియా సంబంధించి మనలో మనకు జరిగిన ఇష్యూ. అది ప్రవీణ్ పగడాల్ అది. సో దానిపైన కూడా సిబిఐ ఇంకో నడుస్తుంది, దానిపైన కూడా ఇంకా నడుస్తుంది. కాబట్టి సో ఏమంటారు కానీ సత్యమే జ్యోతి అన్నట్టుగా సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. కానీ ఇది ఏంటంటే మన కుటుంబం మీద వేరే దాడి చేస్తుంటే ఈ టైం కూడా రెస్పాండ్ కూడా చాలా తప్పు. కాబట్టి 100% రెస్పాండ్ కావాలి అనుకుంటాను. రెస్పాండ్ అయినా నాకు నమ్మకం ఉంది. అయితే జనసేన కార్యకర్తగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దీనికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఈ ఇండియాలో బ్రతుకుతూనే పాకిస్తాన్కి మద్దతుగా కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు అన్న? నిజంగా ఇది కొంతమంది అంటే ఇప్పుడు అనలేరు కానీ చాలా ప్రజెంట్ లో పాస్ట్ లో ఒక వ్యక్తి అన్నాడు, ఆయన పేరు తీయడం నాకు ఇష్టం లేదు కానీ, సో మీరు టెర్రరిస్ట్ పాకిస్తాన్ లో వాళ్ళకి కొద్దిగా ఇష్టం ఉంటే అటు వెళ్ళిపోండి అన్నట్లు సార్ ఏదో పాకిస్తాన్ ఫేవర్ మాట్లాడారు. సో నిజంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా బెడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇండియాలో ఉండి ఇండియా బతుకుతూ వేరే దేశానికి సపోర్ట్ చేయడం అనేది మంచి కాదు. కాబట్టి ప్రతి ఒక్క భారత పౌరుడికి విన్న తర్వాత కోపం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తిట్టాడు. కాబట్టి సో రాజకీయాలకు అతీతంగా కాకుండా ఒక ఇండియన్ భారతీయ పౌరుని చూసుకుంటే మాత్రం సో కరెక్టే మాట్లాడాలన్న ఫీలింగ్ కలిగిందన్న. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నిజంగానే మన ఇండియాలో హిందూస్ ని టార్గెట్ చేశారు, టార్గెట్ అవుతున్నారా హిందూస్ అన్న? నాకు అనిపించింది అనుకునే, ఎందుకంటే చాలా మంది వాళ్ళ టెర్రరిస్టులు కూడా చంపేటప్పుడు మీరు హిందూ అంటే చంపేసినట్టుగా చూసాము. కానీ అన్ని కూడా అట్లా చూడదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక వీడియో చెప్పింది, వాళ్ళ భర్త ఎవరు చనిపోయారు, మాకు అక్కడ చంపింది ఆలైన కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ కాపాడింది అన్నట్టుగా మాట్లాడారు. సో దీన్ని కులాలకు మతాలకు చూడొద్దు. దయచేసి ఇండియా వస్తే పాకిస్తాన్ మాత్రమే చూడండి. దయచేసి మన లోపల మనకు మళ్ళీ చిచ్చు పెట్టి మన లోపల మనకి విడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాము. భారతదేశం చాలా అల్లకలం అయితే కులాల పేరిట, మతాల పేరిట, సో ప్రాంతీయ పేరిట చాలా నష్టపోయారు. కాబట్టి ఇక్కడ ఈ మీద ఇటువంటి తీయకండి. మన యుద్ధం, మన శత్రువు పాకిస్తాన్, మన శత్రువు మీద ఢీకోవడం కానీ మనలో మన శత్రుత్వం ఏర్పడదని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఏ హోదాకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, అవును. నెక్స్ట్ సెంటర్ నాకు నమ్మకం ఉందన్న 100%. ఈ పవన్ కళ్యాణ్ ఇదే స్టామినాతో ఇదే పట్టుదలతో పోరాడితే మాత్రం 100% ఫ్యూచర్ లో మాత్రం నిజంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అట్లాంటి వ్యక్తికి అట్లాంటి పోస్ట్ రావాలి మనస్ఫూర్తి దొరకట్న. నిజంగా చెప్తున్నా, చాలా మంది ఏపీ సీఎం అన్నారు కానీ తన వాల్యూ అది కాదు. తను ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి, సెంట్రల్కి వెళ్ళాలి. సెంట్రల్ లో కూడా తన ఇండియా యొక్క పవర్ ప్రపంచం చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలేశారు. ఆయన అసలే గెలిచిన తర్వాత ప్రజల్లో తిరగట్లేదని కూడా కొద్ది మంది మాట్లాడుతున్నారు. ఇది అభిమానిగా మీ అభిప్రాయం? లేదన్న, అది కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంట్. నిజంగా పవన్ కళ్యాణ్ ఒకసారి పిఠాపురం గెలిచిన తర్వాత ఒకప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే నిజంగా 2 ఎకరాల భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సింగిల్ గజం అమ్ముకున్నా ఈజీ గ్రాండ్ పెళ్లి అవుతుంది. అది పవన్ కళ్యాణ్ స్టామినా. అసలు గూగుల్ మ్యాప్ లో లేని పిఠాపురాన్ని ప్రపంచం చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏదో సక్సెస్ మీట్ అనో ఏదో ఒకటి విధంగా పిఠాపురం వెళ్తున్నాడు, అక్కడ ప్రజలతో కాంటాక్ట్ అవుతున్నాడు, అక్కడ కార్యకర్తలను కూడా ఏర్పాటు చేశాడు, ప్రతి ఒక్కరితో గడప గడప వెళ్తున్నారు. కాబట్టి ఏదో కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభాల కోసం అట్లా బురదలని ట్రై చేశారు. కానీ పిఠాపురానికి చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. కాబట్టి దయచేసి బురద వెళ్ళదని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలేసే అవకాశం ఉన్న, కూటమి చీలిపోవచ్చా లేకపోతే ఇలాగే కలిసి ఉంటుంది? నా రిక్వెస్ట్ ఆయన చెప్పేంత స్థాయి కానీ అనుభవం నాకు లేదు. కానీ నాకు అనిపించింది కూటమితో ఉంటే మాత్రం ఎక్కువ పని చేయగలుగుతారు, ఇంకా మరెక్కువ జెడ్ స్పీడ్ లో పనిచేసి ప్రజలకు అతి తక్కువ టైంలో మంచి ఏమంటా ప్రాముఖ్యత, మంచి విలువలతో కూడిన రాజకీయం నేర్పిస్తాను నాకు నమ్మకం ఉంది. సో కూటమి ఉన్నా లేకపోయినా తనకున్న గొప్పతనం అలాంటిది. సో తను ఏంటంటే మన చూడన్న ఏదో సంపాదించుకోవాలి, రాజకీయాల్లో ఉన్న అన్నిటి వదిలేసి రాజకీయాలకు సేవ చేయడానికి కోసం వచ్చింది. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఒంటరిగా ఉన్నా కూటమితో ఉంటే మంచిగా ఇంకా బలం ఉంటుంది. కాబట్టి కూటమితో ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అన్న మరో విషయం అన్న, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతూ ఈయన ఈ 50 లక్షలు ఏదైతే ఇచ్చారో మేము కొన్ని కామెంట్స్ అయితే చూడొచ్చు, ప్రజల డబ్బే కదా అదంతా 50 లక్షలు అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం అన్న? మీకు ఇందాక చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ తన సొంతంగా ఇచ్చిన డబ్బులు కానీ గవర్నమెంట్ తరఫున ఇచ్చే డబ్బులు కాదు. సో నిజంగా ఇప్పుడే కదా చాలా విషయాలు కూడా తన సొంత డబ్బులు ఇస్తాడు, కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు ఇవ్వటాలు కానీ తనకు తెలియదు. సో అట్లా ఇచ్చినా ఓకే, ఇట్లా ఇచ్చినా ఓకే, మనకు కావాల్సిన ప్రజలకు సాయం చేయాలి. కాబట్టి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే తన సొంత డబ్బులు ఇస్తాడు ఎప్పటికైనా. సో అవును కదా, తనకు అనుకుంటే తను బిలియనీర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న. కానీ అవన్నీ వదులుకొని ప్రజలు సేవ చేస్తాం, దాన్ని ఆలోచించాలి. కాబట్టి సొంత డబ్బులు ఇస్తాడానికి నమ్మకం ఉందన్న. పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూస్ కు మాత్రం సపోర్ట్ చేస్తున్నారన్న? లేదన్న, అలా ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ క్రిస్టియన్. సో పవన్ కళ్యాణ్ అన్ని కులాలకు అన్ని మతాలకు అతి ఎక్కువగా ఉంటాడు. దయచేసి పవన్ కళ్యాణ్ ఒక కులానికి గాను ఒక మతానికి గాను చూడొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం ఏం చెప్తారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో? నేను చెప్తున్నా, నేను చూసాను, నేను అతి తక్కువ టైంలో ఇంత మంచి హైప్ రావడం, ఇంత పెద్ద నిజమైన నిక్కసం లీడర్ చూడడం ఈ రకంగా చాలా గొప్పగా అనిపించింది. ఇంకా కొద్దిగా టైం ఇస్తే మాత్రం నిజం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నిజంగా మరొక బంగారు ఆంధ్రప్రదేశ్ మారే ఛాన్స్ ఉంది, మరొక స్విట్జర్లాండ్, మరొక అమెరికాలో మారే ఛాన్స్ ఉంది. కాబట్టి సో చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఎక్కువ ఫండ్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సో మన దగ్గర గట్టి లీడర్ ఉంటే మనకు అంత గట్టి ప్రలోభాలు జరుగుతాయి. కాబట్టి సో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇలానే గట్టి ఉంటే మాత్రం 100% సో అది ఎవరికి ప్లేస్ అవుతుంది, 100% ఏపీకే ప్లేస్ అవుతుంది అన్న. ఓకే అన్న, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు మళ్ళీ మేము వస్తాం అధికారంలో కానీ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. దీన్ని ప్రజలు ఏ విధంగా చూడొచ్చు అన్న? చూడండి అన్న, ఆయనకు చెప్పేంత నాకు అనిపిస్తలే, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉన్నంత రోజు 100% వాళ్ళది పై చేయి ఉంటుంది. సో మీరు ఎన్ని ప్రలోభాలు చేసినా ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఉంటారని నాకు నమ్మకం ఉంది. జనసేనకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఊర్లో చాలా గొడవలు అవుతున్నాయి అంటే వాళ్ళిద్దరు విడిపోయారు, కూటమి అసలు లోపలంతా రచ్చరచ్చ అవుతుందని కూడా మరి బయట ప్రచారం అయితే జరుగుతుంది. మీరు ఒక అభిమానిగా, మీరు ఒక ఓటర్ గా మీరు ఏమంటారు? లేదన్న, ఇది మీకు గ్రౌండ్ లో మేము వెళ్ళాము, గ్రౌండ్ లో చూసాము, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అందరూ కలిసి కట్టుగా అన్నదమ్ములాగా కలుస్తున్నారు. కొంతమంది మీడియాలో మెయిన్ గా సాక్షి మీడియాని ఇక్కడ కావాలని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఏ పార్టీకి లేవు, అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. సో చూడన్నా, మాకు కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. కమిటీ పరంగా వెళ్తున్నాం తప్ప కానీ ఎటువంటి సొంత నిర్ణయాలు అక్కడ ఉండవు. సో ఇది ఒక డిసిప్లిన్ 30 years ఇండస్ట్రీ అన్న టీడీపీది. సో అంత సింపుల్ గా విడిపోయే ఛాన్స్ లేదు. అంత వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో ప్రతి తెలుసు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని నాకు నమ్మకం ఉంది. సో వాళ్ళకి తోడుగా నిజంగా ఒక లక్ష్మణు లాగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నానని కోరుకుంటున్నాను అన్న. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండియా మొత్తం అంతా మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా? 100% జరిగిందని చెప్పొచ్చు అన్న. మీకు ఇందాక చెప్పాను, సెంట్రల్ ఫండ్స్ లో కూడా ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్కి. ఈవెన్ తెలంగాణకి ఈవెన్ 0 బడ్జెట్, ₹1 కూడా తెలంగాణకు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి అంత బడ్జెట్ వచ్చిందంటే దానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్. సో మీకు కారణం కాదు, మీ ముందు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడే, కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు తెస్తుంది కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ లాగా పనిచేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు అన్న. జనసేన పార్టీ ఈ 21 సీట్లకి అంకితమా, ఇంకా పెరిగే అవకాశం ఉందా రానున్న రోజులు? ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్న, నాకు నమ్మకం ఉంది. ఈసారి మీరు అన్నాను కదా, ఇప్పుడు చాలా సక్సెస్ రేట్ తో ముందుకు వెళ్ళింది. రానున్న రోజుల్లో మాత్రం మంచి హాఫ్ టీడీపీ, హాఫ్ జనసేన ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకేనా.